प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव। అల్లుడు తగ్గడు ఆలటం మంతరం టం మౌన వీణల మంగళం టం డోలు టం డోలకు టం డోలలు విన వేడుక టం ఆలటం మంతరం టం మౌన వీణల మంగళం టం డోలు టం డోలకు టం డోలలు విన వేడుక టం పొడి ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టం టం మధ్యల టం టం మధ్యల టం టం లూపిన వేడుక టం టం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే నిన్ను చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరేనే కళ్ళల్లోకొచ్చి నిద్దురతో చావు సిద్ధుల కందని చిత్తరమా నవ్వులో ముంచి చక్కిలి పెట్టావు అద్దరు కొట్టిన రతనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందన ఫలించి మాట ఫలించి మంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల టం టం మంతరం టం టం మౌన వీణల మంగళం టం టం డోలు టం టం ఢోలకు టం టం డోలలు విన వేడుక టం టం మాల టం టం మంతరం టం టం మౌన వీణల మంగళం టం టం డోలు టం టం ఢోలకు టం టం డోలలు విన వేడుక టం టం రారమ్మ జనులారా రతనాలు దంచా రతనాలు దంచా పచ్చాని పందిట్లో తలువాలు దంచా తలువాలు దంచా కుసుమాంబ కుందెండ్లు చెరుకూరో కండ్లు చెరుకూరో కండ్లు చజిపూల జల్లేడ మలపూల చాట మలపూల చాట పాడుతూ పడతూలు పసుపు దంచంగా పసుపు దంచంగా నలుగుకు రావయ్య నలుగుకు 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 రావయ్య నలుగుకు 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 నలుగుకు
నాకు కుదిరింది సంబంధం, ఇంతకన్నా ఏముంది ఆనందం. పత్రికలు పంచి అందరినింటికి రమ్మందా, ఇంకా మనకు 4 కళ్ళంట, ఇద్దరిది ఒకటే ఇల్లంట. పూలు పండ్ల నుండి మొదలు 3 ముళ్ళ దాకా జరిగేది హరదినమే, జన్మంతా జ్ఞాపకమే, మనకు మనమే ఎంచుకున్న మధుర బంధమే. లగ్గో మనకు లగ్గో, ఓ లగలగ లగలగ లగ్గో. లగ్గో మనకు లగ్గో, ఓ లగలగ లగలగ లగ్గో. భద్రగిరిలో రామచంద్రయ్య నువ్వు, భద్రంగ కాయల సీతమ్మ నువ్వు. జాగుసేక నువ్వు జానకి తల్లి, జావళిలో పాడు జల్దిగా వెళ్ళి. రత్నాలు కాంతలు అడుగొద్దు రామ, కనకరాసుల మంచి కళవున్న భామ. నీ ఇంట అడుగేసే నీలాల రామ, సీతని మించిన సిరి చూడతరమా. దర్వాజా మెరిసింది దగదగ మావిడి తోరణాలతో, ఆడబిడ్డలంతా వేడుకై తరలేను ఐరేని కుండలతో. ఎదురుకోళ్ళు ఆ మైల పోళ్ళు గట్టి మేళాల సవ్వడితో, బంధుమిత్రులంతా సందడై చేరారు సంద్రమంత ప్రేమతో. ఈ క్షణమున మనము ఇలన శివుడు పార్వతి, జీవిత బడిలోన ఇదే మొదటి తరగతి. జీలకర్ర బెల్లం కలుపుతుంది సోపతి, కులుకుల ఈ కుమారి అయిపోతుంది శ్రీమతి. తాటాకు పందిళ్ళు వాడ కట్టున సందళ్ళు, విడివిడియా చుక్కలనే కలుపు ముక్కట. లగ్గో మనకు లగ్గో, ఓ లగలగ లగలగ లగ్గో. లగ్గో మనకు లగ్గో,
కన్నా అండర్ కట్ల తండర్ కొందర అండర్ వండర్ జూట్ కన్నా అంతర్ సూట్ కన్నా వందర్ డోట్ కన్నా ఇప్పుడు జోడు అంతర్ సూట్ కన్నా వందర్ డోట్ కన్నా ఇప్పుడు జోడు అంతర్ సూట్ కన్నా వందర్ ఇప్పుడు చూడు అడి 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 తిరిగి విటానన్నలే అమ్మ సోనా మనసిలాయో అడి 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 ఇప్పుడు కేవనల్లే ఒన్నా నిన్న మనసిలాయో జీవనల్లే తిరిగి విటానన్నలే తిరిగి విటానన్నలే విటమున్నలే మనసరాయన్నలే సేట చేయవన్నలే పేట తులామన్నలే వేటయనల్లే రాముడింటి వరుని కోసం సీత రాత్రి పగలు వేచి చూసెనంట రాముడింటి వరుని కోసం సీత ఎదురు చూసెనే రాకుమారికి రాజు రాకి సిగ్గు పువ్వుగా పూసెనే రాణి వచ్చిన రాజసానికి రాణి ప్రేమే స్వాగతించే చెప్పలేని స్థితికి వాలి వాళ్ళు చూపుల లక్ష్మీకాంతం పెళ్లి వేడుక జరిగినే వెళ్ళి చూద్దాం పరుగునే ఒకరికొకరు తోడుగా సాగే పెళ్లి వేడుక జరిగినే వెళ్ళి చూద్దాం పరుగునే జీవితాంతం వేడుక జీవితాంతం వేడుక జీవితాంతం వేడుక నీ తోడుగా ఉంటాడుగా తోడుగా ఉంటాడుగా నీ నీడగా ఇక తానేగా తోడుగా ఉంటాడుగా నీ నీడ తానేగా ఇక తానేగా బంధుజనమంతా చూడరా ఘనత బంధుజనమంతా చూడరా ఘన వైభవంగా జరిగే పరిణయ వేడుక ఇద్దరొకరుగా మారని వేద మంత్రం సాక్షిగా ఒది కొదిగేను ప్రీతిగా శ్రీరామ మదిన సీతని చూడాలి అంటే రఘునికే తిరంచు అంతటి అడ్డమా సీతా పరిణయం నేడే రానే వచ్చేనే రామాని తొలి వరం నీకే సీతా సౌభాగ్యమే దశరథాత్మజ రామచంద్ర జనక పుత్రి సుందరి సీత జోడి కలిపే రోజుది ఈ తరుణమే ఓ గుర్తని పెళ్లి వేడుక జరిగినే వెళ్ళి చూద్దాం పరుగుని ఒకరికొకరు తోడుగా సాగే
లంకాధీపుడు సైతం నిలుచునా రామయ్య వ్రేలు పట్టి సీతమ్మే నడచిన లోకాన్ని నయనములెరుగునా వనవాసములైన కడు శోకములున్న ఈ బంధం తోణికేనా అంతఃపురములైనా అంధకారములోన ఆనందం ఒకటేనా అగాధాలు అసాధ్యాలు అన్నీ ఉన్నా ప్రేమే మిన్న ప్రపంచానా దిగంతాలు యుగాంతాలు వస్తూ ఉన్నా అభేద్యం చూడు ఈ ప్రేమ చిరు కోపాలు వస్తున్నా తాపాలు తెస్తున్నా ఓరిమే ఉన్నా ఎడబాటులు ఎన్నైనా సందేహమన్నదే కలుగునా ఇరు దేహాలు వేరైనా ప్రాణాల మాటునా సేతువే ఉన్నా సీతారాముల మధ్యన సంద్రాలే అడ్డున్నా నిలుచునా బంగారు లేడి కోసం సింగారి అడిగిన సింగంలా కదిలినావో రంగాగ్ర పాటునా ప్రేమే నీ పాలి శాపమని బంధాన్ని వదులుకోమని నా సీతే నీ ప్రాణమని చని రావణుని దునుమాడి సీతని తిరిగి చెడితివా చిరు కోపాలు వస్తున్నా తాపాలు తెస్తున్నా ఓరిమే ఉన్నా ఎడబాటులు ఎన్నైనా సందేహమన్నదే కలుగునా ఇరు దేహాలు వేరైనా ప్రాణాల మాటునా సేతువే ఉన్నా సీతారాముల మధ్యన సంద్రాలే అంటున్నా నిలుచునా సీతమ్మ సరసన రామయ్యే విలిచిన శివధనువు సైతం నిలుచునా రామయ్య వ్రేలు పట్టి సీతమ్మే నడచిన లోకాన్ని నయనములెరుగునా ఆది కాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి
ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎదురుకు వారిని రప్పించాను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేరు పెట్టాను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించున్నప్పుడు అతడి ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటలో మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెమును స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులను తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమై ఉందురు. కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని కొండని చెప్పగా వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయింది. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పింది. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క సమయకాలం ప్రభావాన్ని ఈ గృహాన్ని ఇచ్చిన వివాహం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సమయకాలం మీ దాసు ప్రభావాలను వివాహం జరిగిస్తుండగా మీరు ఎక్కడ చూపించండి. వధువులను జీవించి ఆశ్రయించి వారి భవిష్యత్తును జీవించమని ప్రభావ ఇదిగో జరుగుతున్న వివాహం అవుతుంది ప్రభావ మీకు ఘనంగా భయంకరంగా జరగగా సహాయం చేయమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. పిల్లారా, మరి సమయాన్ని దేవుని దాసులకు ఇస్తా ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఆ తర్వాత దేవుని దాసులు వివాహాలు జరిపిస్తారు. అందరూ కూడా మరి ఆలకించాలని ప్రభువును తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన తల్లిదండ్రులారా, గౌరవనీయులైన పెద్దలారా, నూతనంగా జతపరచబడబోతున్న వధువరులకు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న స్థానిక సంఘ పెద్దలు శ్రీని గారికి, సంఘస్థులకు, ఇరుపక్షాలున్న కుటుంబ సభ్యులందరికీ మా హృదయ ఘనమైనది అని చెప్పి దైవ గ్రంథం బైబిల్ చెబుతూ ఉంది. వివాహాన్ని దాదాపు ఘనపరిచి కొనసాగించాలి. క్రైస్తవ వివాహాలు దాదాపుగా ఉదయకాలంలో జరుపుకుంటూ ఉంటున్నారు. కానీ చాలా ఆలస్యమైన మరి మీరు మాతో సహకరిస్తున్న కారణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. ప్రియులారా, దైవ గ్రంథములో బైబిల్ చెబుతున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. పరిశుద్ధుడైన దేవుడే వివాహాన్ని గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు.
భూమిని, ఆకాశాన్ని, భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏ దేవుడైతే కలుగు చేశాడో, మానవులమైన మనలందరినీ కూడా ఏ దేవుడైతే కలుగు చేశాడో ఆ దేవాతి దేవుడే వివాహాన్ని గురించిన ఆలోచన కలిగి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును చేదును అని అనుకున్నాడు అని ఆ మొట్టమొదటి మానవుడైన ఆదాముని గాఢనిద్రలోకి పంపించి అతని ప్రక్కటెముకను తీసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించి ఆ స్త్రీని ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చి వారిద్దరిని కూడా జత చేసినట్లుగా మొట్టమొదటి వివాహం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నూతనంగా మరి వివాహ వేదిక మీద నూతన జంటగా చేరిన నీ పిల్లలు వారి యొక్క సమ్మతితో ఈ కార్యక్రమం జరిగించడానికి ప్రభు మీరు కృప చూపించారు. ఈ కార్యక్రమం అంతా కూడా ఘనంగా కొనసాగింపు చేయండి. ముఖ్యంగా ప్రభు మరి వీరి దాంపత్య జీవితాన్ని ఫలభరితంగా చేయమని జరిగే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ రక్షకుడు యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతులు చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. అమ్మా నీ పేరు చెప్తాలి. జీవితంలో ప్రవేశించాలని మీరు వచ్చారు. మీరిద్దరూ మరి జత చేయబడ్డానికి వీలు కాదు అని మరి న్యాయ ప్రకారమైన హేతు కారణం ఏదైనా ఉంటే తెలియచేయాలి. చట్ట ప్రకారంగా గాని క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా గాని వీరిద్దరు వివాహం చేసుకోవడానికి వీలు కాదని న్యాయమైన కారణం ఏదైనా చూపిస్తే వివాహం జరిగించడానికి మాకు ఎలాంటి మరి అధికారం లేదు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరు చేతులు ఎత్తలేదు. మరి వీళ్ళ యొక్క సమ్మతిని కూడా అడిగి తెలుసుకుందాం. గోపి నీ ఎదుట ఉన్న వసుంధరాను నీ వివాహం చేసుకుని మీ కుటుంబ జీవితంలో కొనసాగడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కదా నాయనా? లేదు. అమ్మా నీ ఎదుట ఉన్న గోపిని వివాహం ద్వారా నీ భర్తగా స్వీకరించి మీరు జీవించినంత కాలం మరి ఆ అబ్బాయికి మరి భార్యగా ఉండడం మీకు ఇష్టమేనమ్మా? ఇష్టమే. మంచిది. వారిద్దరు కూడా వారి ఇష్టాన్ని తెలియజేశారు. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి చేతులు కలపాలి. దయచేసి వారిద్దరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రైట్. ప్రభుదాస్ గారు వసుంధరను మీ కోడలుగా చేసుకోవడం మీకు ఏమైనా అభ్యంతరం అండి? లేదు. లేదు. రైట్. గోపి గారు మీ అమ్మాయికి ఇచ్చి వివాహం చేయడం మీకు ఏమైనా అభ్యంతరం అండి? అమ్మాయి చేతులు తీసి అబ్బాయి చేతులు పట్టండి. అబ్బాయి చేయి తీసి అమ్మాయి చేతులు పట్టండి. చేతులు పట్టుకోండి. కుడి చేతి పెట్టండి. ఒకసారి చూడండి, దగ్గర రావాలండి. ఇద్దరు దగ్గర రండి. మీరు కొంచెం వెనక్కునండి. మీరే జరగాలి. ఇంకా ప్రార్థన చేద్దాం. చూడండి ఒకసారి అందరూ. దయాళుడు అయిన మా ప్రియ ప్రభువా, కరుణా సంపన్నుడా మీకు స్తోత్రాలు. మీ అనాది సంకల్పానుసారంగా గోపిని వసుంధరను నైనా దంపతులుగా మీరు చేయాలని మీ సంకల్పానుసారంగా వారిని ఈ వయసు వరకు కాపాడుతూ వచ్చారు. ఈ దినాన్న ఇరుపక్షాల పెద్దల యొక్క సమక్షంలో వారి చేతులు కలపడానికి మీరు కృప చూపించారు. వారి భవిష్యత్ కాలం అంతటిని కూడా దేవునికరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామాన్న నమ్మికతో ప్రార్థించి స్తుతులు చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి చూడండి, పట్టుకొని అట్లాగే దగ్గర పట్టుకోండి. అమ్మ చేపి పట్టుకోండి. అది చూడాలి. ఓకే చూడండి. ప్రాముఖ్యమైనవి ప్రమాణాలు కాబట్టి విషయాలు అమ్మాయి వైపు చూసి మాటలు చెప్పాలి. నేను చెప్తాను, నా వెనకలు చెప్పాలి.
గోపి అని నేను వసుంధరాను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతము కలిమి యందు లేమి యందు సుఖ దుఃఖముల యందు నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా స్వీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని త్రియేక దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అమ్మ నువ్వు పట్టుకోరా, ఆ చేతు పట్టు. మరి హైందవ వివాహాల్లో వారు ఏం చెబుతున్నారో చాలా ప్రాముఖ్యమైన ఎవరు దయచేసి మీరందరూ మాతో సహకరిస్తున్నారు. దయచేసి మరికొద్ది నిమిషాలు సహకరించాలని మనం చేస్తా ఉన్నా. అమ్మ నీవు అబ్బాయితో చెప్పాలి. రైట్, ఆ మాటలు అందులో చెప్పు. వసుంధరాను నేను, గోపి అని నిన్ను ఇది మొదలుకొని జీవితాంతము కలిమి యందు లేమి యందు సుఖ దుఃఖముల యందు నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా స్వీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. అమ్మా ఏం చేశా? ఎవరితో? గోపి గారితో చేశా. జీవితాంతం ఉండాలి. ఒకసారి చూడమ్మా. ఈ ప్రమాణాలు రికార్డ్ చేయబడతా ఉన్నాయి. మీరు చేసే ప్రమాణాలు ప్రాముఖ్యమైనవి. రైట్, కిందకు ఇది నువ్వు దిగకూడదు, నువ్వు దిగయ్యా. రైట్, పట్టుకో. అట్లా చూడు, అట్లా సరే చూడమ్మా. ఓకే. కరుణా సంపూర్ణ మీకు స్తోత్రాలు. మా భారతదేశంలో మరి వివాహాన్ని గుర్తుగా ధరింపు చేస్తున్న ఈ మంగళ సూత్రాన్ని ధరింపు చేస్తుండగా మీ ఆశీర్వాద పాస్తాలు ఈ బిడ్డల మీద ఉంచమని సమస్త దీవెనలకు కారణమైన యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దీవెనలు ధారాళముగన వీరలపై వాగుగా వేగం దిగనిమ్ము పావన యేసుని నామం. డ్రమ్ములు కొట్టండి, డ్రమ్ములు వాయించండి. దీవెనలు ధారాళముగను వీరలపై వాగుగా వేగం దిగనిమ్ము పావన యేసుని ద్వారగను సంపతులు తండ్రిగను రాత్రిపై వెళ్ళయు సంపదలు. మంచిది, ఎవరు ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు ముందే చేస్తారు. అమ్మో వద్రమ్మా, ఇక్కడ ఉండి కిందికి పట్టు, ఆ చేయి పైకి పట్టు. నువ్వు చేతులు కింది పెట్టమ్మా, చేతులు కింది. అటు చూడండి, చూడాలండి. ఓకే చూడు. సరే పట్టుకో, దండ పట్టుకో. రైట్, ఈ చేయి కిందికి పట్టుకో, ఇంకా కిందికి పట్టుకో. రైట్, ఇటు చూడండి. ఇద్దరు పట్టుకోండి. నువ్వు కూడా పట్టుకో. మధ్యలో చేతులు తీయ మనం. రైట్. మా ప్రియ ప్రభువా, శ్రీమంతులకు మా తండ్రి మీకు స్తోత్రాలు. గోపిని వసుంధరను మీ అనాది సంకల్పానుసారంగా వారిని దాంపతులుగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబ జీవితాన్ని మీ ఆశీర్వాద పస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. మీ ఇష్టం చొప్పున ఇరుపక్షాల కుటుంబస్తుల యొక్క సమ్మతితో చొప్పున కార్యం జరిగించడానికి నాయన మీరు అనుమతించినందుకు స్తోత్రాలు. కార్యక్రమం ఇప్పటివరకు జరిగించినందుకు స్తోత్రాలు. వారిద్దరిని కుటుంబంగా కట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ముందు మీ యొక్క ఆశీర్వాదాలతో వారు నడిపించమని సమస్తమైన దీవెనలకు ఆశీర్వాదాలకు కారణమైన
యేసుక్రీస్తు వారి ప్రశస్త నామాన్న నమ్మికతో ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇటు ఒకరు పెద్దలు వచ్చి సంతకాలు చేయాలి, సహకరించాలని మనం చేస్తా ఉన్నాం. పాట పాడుతుండగా కార్యక్రమం జరుగుతుంది. నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా, అరే నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపోతా. నువ్వే నా సైన్యమని నీతో వస్తా, మరి ధైర్యం ఇంకెందుకని ఫీల్ అయిపోతా. ఓ జాబిలి కోరే వెన్నెలనవుతా, బరువుని దించే బంటునవుతా. कोई मिल गए मामू, कुछ कुछ हो गए मामू, ची कल्पे दामू, दिल वाले दुल्हनिया ले जाएंगे अंदामू. గంటకోసారి ముద్దివ్వమంట, హద్దు దాటేసి హగ్గివ్వమంట, సారీ ఒకసారి ఇంకొకసారి అంటూ చుట్టుకుంటా. చూసి చూడక ఊరుకోవయ్యా. कोई कोई मिल गए मामू, कुछ कुछ हो गए मामू, ची कल्पे दामू, दिल वाले दुल्हनिया ले जाएंगे अंदामू. నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా, అరే నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపోతా. నువ్వు చూసేటు కంగారు పడతా, నీ నజుగు చెయ్యి నన్నంటుతుంటే చిన్న తప్పు చేస్తా. ఏ పిల్ల గుంటరి గుబులా, నా గుడు మోతల దొంగట ఎదుకిలా, నారడి కన్నుల కందయ్య లీలా, మెళ్ళో మాలగా మరేదగా అగలేవా. कोई कोई मिल गए मामू, कुछ कुछ हो गए मामू, ची कल्पे दामू, दिल वाले दुल्हनिया ले जाएंगे अंदामू. నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా, అరే నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపోతా. నువ్వే నా సైన్యమని నీతో వస్తా, మరి ధైర్యం ఇంకెందుకని ఫీల్ అయిపోతా.
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గు దొంతరలు. ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో. వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు. సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసబిసలు. సందు చూసి చకచకాడే జూదశిఖామణులు. పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు. తమ నిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వీళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే.
కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు డుమా డుమారి జమకు ఝమా ఝమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏడుగమ్మారి సిద్ధందించా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుగలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి పడతను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసను కదా బిగిసిన ముడి తెగదిక పద కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏడుగమ్మారి సిద్ధందించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏడుగమ్మారి సిద్ధందించా పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసా
లుక్ ఇస్తే చాలే జాను లక్కీగా ఫీల్ అవుతాను కిక్ వచ్చే టచ్ ఇస్తావా వన్ మోర్ టైం తగ్గేలా కనిపిస్తాను హగ్గిస్తే ఐస్ అవుతాను లాగొద్దు ఇచ్చే ఇంకా వన్ మోర్ టైం ఎన్నడూ మరి లేనే లేదు ఏమిటి వరస చనుపుగ తాకినా మరి కోపం రాదు తేడానే చూసా సులువుగా నచ్చరన్నా నిన్నే నేడు మారిలే బహుశా కుదురుగా ఉందడే ఒక చోటే వేడు తాంకు తరిగిట దిందిన్నానా సిగ్గు వదిలిక అంటున్నా తాంకు తరిగిట దిందిన్నానా వన్ మోర్ టైం తాంకు తరిగిట దిందిన్నానా హద్దు చెరిపే అంటున్నా తాంకు తరిగిట దిందిన్నానా తరిగిట తా ఏ లుక్ ఇస్తే చాలే జాను లక్కీగా ఫీల్ అవుతాను కిక్ వచ్చే టచ్ ఇస్తావా వన్ మోర్ టైం తగ్గేలా కనిపిస్తాను హగ్గిస్తే ఐస్ అవుతాను లాగొద్దు ఇచ్చే ఇంకా వన్ మోర్ టైం yeah जा ओ जाने जा लवली रे जा नी बॉडी ब्यूटी पैकेज जा हो जाने जा చూస్తే ఫ్రీజర్ నీ వల్ల స్లీప్ ఎడమరా టెలోను భూమి మీద స్టార్ నువ్వంట నైట్ అయినా నీడలాగా నీతో నేనుంటా నా డ్రీమ్ కోటకేమో క్వీన్ నువ్వంట నేనేమో గ్రౌండ్ లేని కింగే అయిపోతా పొదరుల తగ్గను అని నాకే పేరు లేదులే కొదవా పడలని ఊరగా నేను చూసేసాను విట్టే నచ్చావా ఇవి మనకెన్నడూ మరి లేనే లేదు ఏమిటి గొడవ కుదురుగా ఉండవా ఒక చోటే నువ్వు తాంకు తరిగిట దిందిన్నానా సిగ్గు వదిలిక అంటున్నా తాంకు తరిగిట దిందిన్నానా వన్ మోర్ టైం తాంకు తరిగిట దిందిన్నానా హద్దు చెరిపే అంటున్నా తాంకు తరిగిట దిందిన్నానా తరిగిట తా ఏ లుక్ ఇస్తే చాలే జాను లక్కీగా ఫీల్ అవుతాను కిక్ వచ్చే టచ్ ఇస్తావా వన్ మోర్ టైం తగ్గేలా కనిపిస్తాను హగ్గిస్తే ఐస్ అవుతాను లాగొద్దు ఇచ్చే ఇంకా వన్ మోర్ టైం yeah തിരിച്ച് വന്നല്ലേ തിരികെ വിട്ടാൻ വന്നല്ലേ തിരുത്തി വെക്കാൻ വന്നല്ലേ തിട്ടം ഉണ്ടല്ലേ ചേട്ടൻ വന്നല്ലേ ചേട്ട ചെയ്യാൻ വന്നല്ലേ പേട്ട തുള്ളാൻ വന്നല്ലേ വേട്ടയനല്ലേ